Hello all and welcome back to my YouTube channel. I am Kiran Kumar Oya. In this video, I am going to conclude the topic of happiness. So please do subscribe my YouTube channel and click on the bell icon. So you will be notified when I drop a new video. So let's dive into the video. మనిషి ఆశాజీవి అంటే ఎంత ఇచ్చినా సరిపోదు, ఇంకా ఏదో కావాలి అనుకుంటాడు. ఒకటి చెప్తా విను, ఇంకా ఏదో కావాలి అనుకుంటావు చూడు, అప్పుడు నీకు ఎప్పుడు సంతోషం అనేది దొరకదు. అంటే దొరికినాక కూడా ఇది కాదు, ఇంకేదో ఉంది, హ్యాపీనెస్ అనేది ఇంకేదో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటావు తప్పితే నువ్వు ఎప్పుడు సాటిస్ఫై అవ్వవు, నువ్వు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వవు. ఎప్పుడైతే ఓకే నాకు ఇది చాలు, ఓకే నా దగ్గర ఇది ఉంది కదా, ఓకే ఇదే కదా అని ఫీల్ అవుతావు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవు. నిజంగా చెప్పాలంటే బ్రో, ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. నీ దగ్గర బాటిల్ ఉంది, బాటిల్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. దాన్ని మనం 2 పర్సెప్షన్స్గా తీసుకోవచ్చు. ఏంటంటే కొన్ని నీళ్ళు ఉన్నాయి, అరే కొన్ని నీళ్ళు ఉన్నాయిరా, చూడు ఇక్కడ 2 వేరియేషన్స్ ఉన్నాయి. ద వే యూ యాక్సెప్ట్, నువ్వు ఏదైతే స్వీకరిస్తున్నావో అదే కదా. అరే కొన్ని నీళ్ళు ఉన్నాయిరా అంటే బాధ, అరే కొన్ని నీళ్ళు ఉన్నాయిరా చాలు, అది హ్యాపీనెస్. అంతే. ఇక నువ్వు ఎక్కడో పోయి ఏదో చేస్తే రాదు బ్రో. ఒకటి చెప్తావు నేను, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ. అంటే ప్రతిదీ నీలోనే. నువ్వు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. ఈ మూమెంట్లో నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉంటావు, సాడ్గా ఉండాలనుకుంటే సాడ్గా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నీ మైండ్కి చెప్పగలుగుతావు, నీ మైండ్ నీ మాట వినగలుగుతావు, నీ ఇష్టం వచ్చిన ఎమోషన్ నువ్వు ఉండొచ్చు, హ్యాపీనెస్, సాడ్, వాట్ ఎవర్ ఇట్ బి, నువ్వు నీ మైండ్కి చెప్తే అది వింటే దట్స్ ఇట్. నువ్వు ఈ క్షణంలో నీ మైండ్కి చెప్పు, నేను ఈ క్షణంలో హ్యాపీగా ఉండాలి అంటే అయిపోయింది. ఇవన్నీ చెప్తుంటే కృష్ణ చైతన్య మాటలు గుర్తొస్తున్నాయి. మందులో ఉంటుందా కిక్కు, చిందులో ఉంటుందా కిక్కు, విందులో ఉంటుందా కిక్కు, 10 మందిలో ఉంటుందా కిక్కు. ఒక్కసారి ఆలోచించి చూడు, నీకు నువ్వు నచ్చడంలో ఉంటుంది కిక్కు, నీ వాళ్ళు నిన్ను మెచ్చడంలో ఉంటుంది కిక్కు, తిట్టడంలో ఉంటుందా కిక్కు, దమ్ము కొట్టడంలో ఉంటుందా కిక్కు, పుట్టడంలో ఉంటుందా కిక్కు, డబ్బుని దాచిపెట్టడంలో ఉంటుందా కిక్కు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు, నువ్వు కనే కళల్లో ఉంటుంది కిక్కు, కళలు నెరవేర్చుకునే నీ కళల్లో ఉంటుంది కిక్కు. 100లో నడిపే కారులో ఉంటుందా కిక్కు, కారు నడుపుతూ నువ్వు తాగే బీరులో ఉంటుందా కిక్కు, బీరులు దొరికే బార్లో ఉంటుందా కిక్కు, బారుకు వెళ్ళే నీ తీరులో ఉంటుందా కిక్కు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీ చుట్టూ ఉన్న ఈ లోకంలో ఉంటుంది కిక్కు, నీలో ఉన్న ఈ లోకంలో ఉంటుంది కిక్కు. నువ్వు చేస్తున్న ఆ తప్పుల్లో ఉంటుందా కిక్కు, తప్పుల వల్ల నువ్వు పడే తిప్పల్లో ఉంటుందా కిక్కు. నువ్వు చెప్పుకునే గొప్పల్లో ఉంటుందా కిక్కు, గొప్పల వల్ల నీకు అవుతున్న అప్పుల్లో ఉంటుందా కిక్కు. ఒక్కసారి నీ వాళ్ళ వైపు నువ్వు చూసి చూడు, వాళ్ళ కళ్ళల్లో కనిపడే ఆనందంలో ఉంటుంది కిక్కు. ఆ ఆనందానికి కారణం నువ్వు అవ్వడంలో ఉంటుంది కిక్కు. అందుకే కిక్కు అంటూ కిక్కు కోసం మందు చుక్కల చిక్కుకోకుండా నానే నలుగురి కోసం నచ్చిపోదాం. మనలో ఉండే మన మనసుకైనా మెచ్చిపోదాం, రేపటి తరాలకు మంచినైనా ఇచ్చిపోదాం. మంచిని పంచుతూ మంచిని పెంచుతూ ఒక మంచి మనిషిలా చచ్చిపోదాం కదా. ఎంత బాగుంది అంటే ఎక్కడ ఉండదు, మనలోనే ఉంటుంది అని చెప్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.